తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేసులో బండి సంజయ్, ఈట్ల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. బీసీలకే పట్టం కట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత 6 నెలలుగా కొత్త బీజేపీ అధ్యక్షులు ఎవరైనా ఉత్కంఠకు తెరపడడం లేదు. మరో 2 రోజుల్లో బీజేపీ కొత్త బాస్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తుండడంతో మరోసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిపై చర్చ మొదలైంది. పాత వారికా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. ఈట్ల వైపు అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పాత వారికి ఇచ్చేట్లయితే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ను అదృష్టం వరించే అవకాశం ఉంది. ఈరోజు సాయంకాలం నోటిఫికేషన్ వస్తుంది. రేపు నామినేషన్స్, ఎల్లుండి అధ్యక్షుని యొక్క ప్రకటన ఉండే అవకాశం ఉంది. రేపు బీజేపీ జాతీయ నాయకులు సునీల్ బన్సల్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి శోభ గారు వారు కూడా ఉంటారు. వారు అందరితోటి మాట్లాడి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో మరి ఆ యొక్క కార్యక్రమం సజావుగా జరిగే విధంగా వాళ్ళు ముందుండి నడిపిస్తారు. అందరం కోరుకుంటాము, ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటాము. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేసులో బండి సంజయ్, ఈట్ల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. బీసీలకే పట్టం కట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత 6 నెలలుగా కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా ఉత్కంఠకు తెరపడడం లేదు. మరో 2 రోజుల్లో బీజేపీ కొత్త బాస్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తుండడంతో మరోసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిపై చర్చ మొదలైంది. పాతవారికా లేక కొత్త వారికి ఇవ్వాలా అనే దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. ఈట్ల వైపు అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పాత వారికి ఇచ్చేట్లయితే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ను అదృష్టం వరించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, బీజేపీలో గత కొంతకాలంగా చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వస్తారు, ఎవరు నియమిస్తారనే దానిపై ఉత్కంఠత ఇప్పటి వరకు కొనసాగింది. అయితే త్వరలోనే దీనికి తెరపడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రంలో కూడా అధ్యక్షుడికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ తీసుకుంటారు. ఎల్లుండి మంగళవారం రోజు ఏదైతే ఉందో నామినేషన్ అనంతరము ఎవరు అధ్యక్షుడు అనేది ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అయితే అది రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఇప్పటికే కార్యాచరణ ముందుకు తీసుకెళ్తుంది. దీనికి సంబంధించి ఇవాళ కానీ రేపు ఉదయం కానీ ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సల్ కానీ సరే, అదేవిధంగా అభయ్ పటేల్, అదేవిధంగా శోభా గారు వీళ్ళు కూడా రాష్ట్రానికి రానున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారిగా ఉన్న శోభా గారు, అదేవిధంగా మన అభయ్ పటేల్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. కాబట్టి వీరందరినీ సమక్షంలోనే ఎవరు అధ్యక్షుడు అనేది క్లారిటీ అయితే ఇప్పటివరకు అయితే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఒక క్లారిటీగా ఉంది. ఎవరికి ఇవ్వాలనేది అనే విషయంలో క్లారిటీగా ఉంది. కాకపోతే రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరాలకు మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాదాపుగా ఇక్కడ ఉన్న నాయకులకు మాత్రం చర్చ ఏంటంటే దాదాపుగా బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లు ఇవి. కాబట్టి ఎందుకంటే బండి సంజయ్కి దాదాపుగా ఇవ్వకపోవచ్చు అని కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఒకవేళ ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంది, ఒకరికి ఒకే పదవి అనేది ఉంది. కాబట్టి ఇప్పటికే కిషన్ రెడ్డికి ఇక్కడ కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మొదటి నుండి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే నేను అధ్యక్ష పదవి నాకు భారం అవుతుందని కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒకరికి ఒకే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్కి ఇచ్చినట్లయితే ఆయన కేంద్ర మంత్రికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా బీసీ నినాదం వినిపిస్తుంది. కాబట్టి బీసీలకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఇందులో బీసీ నాయకుల్లో చూసినట్టయితే మనకు ముఖ్యంగా బీసీ నేతలలో ఈటల రాజేందర్ ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అరవింద్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిని ఎవరినో ఒకరిని పార్టీ అధిష్టానం నియమిస్తుంది. రాష్ట్ర
అధ్యక్షులను అయితే కొన్ని అరవింద్కు మాత్రం కొన్ని మైనస్ ప్లస్ ఉన్నాయి. ఆయన ఎక్కువగా నిజామాబాద్ నియోజకవర్గంలోనే ఉంటారు, బయటికి ఎక్కువ రాడు. అదేవిధంగా అప్పుడప్పుడు ఆయన సంచలన కామెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన దుడుకుతనం కూడా పార్టీ కొంచెం నష్టం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అది ఆ యాంగిల్ కూడా చూసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈటల చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఆయన ఉద్యమ నేతగా ఉన్నారు, ఉద్యమాలు తెలుసు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఇటు స్టూడెంట్ యూనియన్లతో కానీ అదేవిధంగా సామాన్య ప్రజలతో ఎక్కువగా ఈటల రాజేందర్ అటాచ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజకీయాలకి ఎంట్రీ అయినప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా ఆయన చరిత్ర అంతా ఉద్యమ చరిత్రనే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే హైడ్రాకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇరకడం పెట్టారు. అదేవిధంగా దుగుడుగా వివరించారు. ప్రతి అంశాన్ని ఏదైతే ప్రస్తుతం ఆయన మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆ మల్కాజిగిరి సమస్యల ప్రతి విషయాన్ని ఆయన చిన్న సమస్యను కూడా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ ఇటు ఉత్తమ నేతగా అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రిగాను పనిచేశారు, ఆరోగ్య శాఖ మంత్రి కూడా పనిచేశారు. కాబట్టి ఆయనకు ఆ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ప్రతి అంశం ఏంటి, ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఆయన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతటా తిరిగి పర్యటన చేశారు. ఆ పర్యటన చేయడం నేపథ్యంలో ఆయనకు రాష్ట్రంలో ఏ అంశాలు ఎక్కడ ఉన్నాయి, సమస్యలు ఏంటి అనేది కూడా స్ఫుటంగా తెలుసు. మనం చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఈటల రాజేందర్కు కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఆయన కొనసాగారు. ఆ కారణంగానే ఆయన మన తర్వాత ఆయన కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూడా ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చినా కూడా ఇటు పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకత్వం కానీ అటు జాతీయ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఆయన వివరిస్తున్న తీరు, వీటన్ని విషయాల్లో చూసుకుంటే ఈటల రాజేందరే ప్రధానంగా ఇప్పుడున్న బీసీ నేతల్లో ఆయనే ప్రధానంగా కనబడుతున్నారు. ఎందుకంటే ఇటు పార్టీని సమన్వయం చేయడంతో పాటు నాయకులను సమన్వయం చేయడం కూడా, అదేవిధంగా సామాన్య కార్యకర్తలు కూడా ఆయన ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆయన ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమంలో ఆయన నిర్వహిస్తుంటారు. ఈరోజు చెలువు అనే కానీ ఏదైనా ఏ కార్యక్రమాలు పండుగలు కానీ ఏదైనా చిన్న కార్యక్రమం అయినా ప్రతి కార్యకర్తకు వచ్చి ఇంటికి వచ్చే విధంగా ఆయన ప్రతిరోజు ఆయన దినచర్య ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ అయితే ఇటు పార్టీ సామాన్య కార్యకర్తలతో పాటు నేతలను సమన్వయం చేసుకునే అవకాశం ఉందని చూస్తున్నాం. ఈ మధ్య మనం చూసినట్లయితే మోడీ గవర్నమెంట్ 11 ఏళ్ల సభను ఆయన సికింద్రాబాద్లో విజయవంతంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమంలో ఈటల రాజేందర్ చేస్తున్న కృషి ఏడాదిగా ఎంపీగా మల్కాజిగిరిలో చేసిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంది, ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, అదేవిధంగా సామాన్య కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో, పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారో, అదేవిధంగా పార్టీపై ప్రభుత్వం పైన ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారనే విషయాలను ఆ వేదిక పైన అందరూ దాదాపుగా బీజేపీ నేతలందరూ ఆయన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారని వివరించారు. కాబట్టి ఈటల రాజేందర్కి అయితే బాగుంటుందనేది చాలామంది ఇప్పటివరకు అయితే ఈటల రాజేందర్ అని పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నేతలు కూడా భావించారు. అదేవిధంగా ఒకవేళ అన్యోన్య పరిస్థితులు అయితే సీనియర్ అయితే లక్ష్మణ్ కనబడుతున్నారు. కాబట్టి లక్ష్మణ్ కూడా మనం చూసుకున్నట్టయితే లక్ష్మణ్ కూడా ఇచ్చే అవకాశం అయితే దాదాపు లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు, ఎన్నికల అధికారిగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల అధికారికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం, ఎందుకంటే ఆయన్నే అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయనకి అధ్యక్ష పదవి కూడా ఇచ్చే అవకాశం కనపడతలేదు. కాబట్టి తర్వాత చూసుకుంటే డీకే అరుణ ఉంది. డీకే అరుణ బీసీ కాకుండా ఒకవేళ మహిళలకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటే డీకే అరుణ ఒకరు కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు అదే బీసీ నేతలలో ఎమ్మెల్యేలకు ఇవ్వాలనుకుంటే పాయల్ శంకర్ పేరు వినిపిస్తుంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆదిలాబాదు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు. కాబట్టి హైదరాబాద్ జిల్లాలకు గతంలో నగరంలో ఇచ్చిన అధ్యక్షుల కంటే జిల్లాలకు ఇచ్చిన అధ్యక్షులకు బండి సంజయ్ లాంటి వారికి అధ్యక్షుల పదవి ఇచ్చినప్పుడు ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళిందని చూశారు. కాబట్టి ఒకవేళ ఆ విధంగా చూసుకున్నట్టయితే పాయల్ శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు నిరంతరము బీజేపీపై ఏదో విధంగా విమర్శలు చేసే రాజసింగ్ కూడా
నేను కూడా పోటీలో ఉన్నాను అధ్యక్ష పదవికి అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను కూడా ఒకవేళ పోటీ అనివార్యమైతే నేను కూడా పోటీ చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు పదవి అయితే ఇవ్వరు, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పోటీలో ఉంటానని ఆయన కరకండిగా చెప్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నా బీజేపీ అధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం త్వరలోనే మనం ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చి రేపు నామినేషన్ తీసుకొని ఎల్లుండి చూస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు ఒకే నామినేషన్ తీసుకున్నట్లయితే అతనే అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉంది. లేదా ఇద్దరు ముగ్గురు కానీ నామినేషన్ వేసినట్లయితే వారితో సంప్రదింపులు జరిపి ఏకగ్రీవం చేసే అవకాశం కూడా ఉంది. లేదంటే కంపల్సరీ పోటీ అయితే మాత్రము దానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల కౌన్సిలర్ జాతీయ కౌన్సిలర్లు ఎన్నికల పాల్గొనే వారికి వారిలో లిస్ట్ తయారు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన లక్ష్మీనారాయణ ఏదైతే ఉన్నారో లక్ష్మీనారాయణ రిటర్న్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నికలకు ఒకవేళ ఎన్నికలు అనివార్యమైన అయితే దానికి సంబంధించిన ప్రక్రియ ఎన్నికలకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి దాదాపుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీజేపీలో ఏకగ్రీవ ఎన్నికలే మనం చూసాము అధ్యక్షుని పదవి. గత నెలలో మనం చూసినట్టయితే తమిళనాడుకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. కాబట్టి దాదాపుగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఎన్నిక ఒకరే నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరు వేసినట్లయితే పోటీ అనివార్యమైతే వారితో మాట్లాడి ఒకరిని ఉపసంహరించి ఒకరికే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఎన్నిక ఏకగ్రీవం అయితే అవకాశం ఉంది. దాదాపుగా 1వ తేదీ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ఆర్కే.